తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కుంతి సంతానం అన్నప్పుడు ఎంతమందిని చెప్పుకున్నాం? ముగ్గురిని ప్రధానంగా. అయితే కుంతి ఇచ్చిన మంత్రము ద్వారా మాద్రికి కలిగినప్పటికీ అది కుంతి మంత్రబలం గనక వాళ్ళని మనం కౌంతేయులు అనుకుంటే తప్పేం లేదు. కానీ నిజానికి ముగ్గురినే కుంతి తనయులుగా తన నుంచి జనింపజేసినప్పుడు 4వ వాడిని కూడా పొందు అని పాండురాజు చెప్తే 3 కాక 4వ వారిని కూడా నేను స్వీకరిస్తే స్వైరిని అవుతాను, 5వ వారిని స్వీకరిస్తే బంధకి అవుతాను గనక ఇది అధర్మము అని చెప్పింది ఆమె. అయితే ఇది వినగానే ఒక పెద్ద ఒక సందేహం వచ్చింది. వెంటనే అడిగాడు, 4 అయితే స్వైరిని అయితే మరి కుంతి కర్ణుడు కూడా పుట్టాడు కదా, అప్పుడు ఏమవుతుంది అని. వెంటనే ఈ సందర్భంలో కర్ణుడి జననం జరగలేదు, అది తెలుసుకోవాల్సింది. కుంతి కన్యగా ఉన్నప్పుడు వివాహ పూర్వము కలిగినటువంటి సంతానం, ఆ సంతానం కలగడం వల్ల కుంతికి కన్యాత్వం పోలేదు, ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకే అది ఈ పాండురాజు చెప్పిన సందర్భానికి అన్వయించదు గనక అది ఈ సందర్భంలో చెప్పిన 4వ సంతానంగా చెప్పరాదు. ఇది పాండురాజు సంతానం, కానీ కర్ణుడు ఆ విధంగా కాదు. ఇక్కడే తెలుసుకోవాల్సింది. ఇదే సమయంలో కర్ణజననాన్ని కూడా చెప్పుకోవలసింది. ఇక్కడ వ్యాసుడు విశేషంగా కర్ణజననాన్ని ఒక అధ్యాయంలో వివరించాడు. ఎందుకంటే కర్ణుడు లేని భారతమా అని ఒక మాట ఉంది తెలుగునాట. అది కర్ణజనన విషయంలో మనం ముందే చెప్పుకున్నట్లుగా వసుదేవుని యొక్క చెల్లెలు కుంతి, సూరసేను యొక్క పుత్రిక, అసలు పేరు పృథ. కానీ కుంతి భోజుడు వద్ద పెరగడం వల్ల కుంతి అని పేరు వచ్చింది. ఈ కుంతి భోజుడు మేనత్త కొడుకవుతాడు సూరసేనుడికి. కనుక ఆ బంధం చేత సంతానం లేని కుంతి భోజునకు తన కుమార్తెనిచ్చాడు, ఆమె కుంతి అయినది. అయితే ఈమె కన్యగా ఉన్న దశలోనే అక్కడికి దూర్వాసుల వారు వచ్చినప్పుడు ఈమె పరిచర్య చేసింది. అప్పుడు దూర్వాసుల వారు నీకేదైనా వరం కావాలో కోరుకో అన్నాడు. ఏమి కావాలో తెలియని ఆమె మీ అనుగ్రహం అన్నదే తప్ప ఈమెమి కోరలేదండి. అప్పుడు దూర్వాసుల వారు ఒక మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రంగా నువ్వు జపిస్తే దానికి దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఏ దేవతను ఉద్దేశించి ఈ మంత్రం చేస్తావో ఆ దేవత నీకు అభీష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి దూర్వాసుల వారు అక్కడి నుంచి నిష్క్రమించారు. అప్పుడు ఆ కన్యగా ఉన్నటువంటి కుంతి సూర్యుని స్మరించింది, ప్రత్యక్ష దైవాన్ని. అప్పుడు సూర్య భగవానుడు రాగానే ఈ మంత్రం యొక్క మహిమ ఏమిటి అంటే, అలా స్మరించిన ఆమెకు ఈ మంత్రం ద్వారా సంతానాన్ని ఇవ్వాలి. నన్ను ఎందుకు స్మరించావు అన్నాడు ఆయన. కేవలం మంత్రాన్ని పరీక్షించడానికి స్మరించానందండి, అంతేగాని సంతానార్థియే స్మరించలేదు. కానీ పాండురాజు చెప్పినప్పుడు సంతానార్థియే స్మరించింది. అక్కడ ఆమె యొక్క అన్ని విధాల ఎదిగిన తనముంది. ఇక్కడ పాపం ఇంకా ఆమె కన్యాదశలోనూ ఉంది. మంత్ర పరీక్షార్థమై నేను మంత్ర జపం చేసేనే తప్ప ఇంకోటి కాదు అంటే, నా దర్శనం అమోఘము అన్నాడు సూర్యభగవానుడు. అంటే నన్ను దర్శిస్తే అది వ్యర్థం కాదు, పైగా దేవతలు నిష్ప్రయోజనంగా పిలవరాదు. ఇది ఒక మర్యాద చెప్పాడు ఇక్కడ. నిష్ప్రయోజకంగా నన్ను పిలిచినా అది దోషమే అవుతుంది తప్ప మంత్రం పట్ల నువ్వు దోషం చేసినట్లు అవుతావు. అందుకు నా ద్వారా ఈ మంత్రం యొక్క ప్రభావం చేత నువ్వు సంతానాన్ని పొందాలి అంటే ఒక్కసారి భయచికితురాలైందామె. నేను కన్యను, నాకు సంతానం ఏమిటి అంటే ఇది దైవ శరీరం, సామాన్యంగా సూర్యభగవానుడు దేవతల ద్వారా కలిగినటువంటి సంతానం. అందుకు నా ద్వారా నీకు సంతానం కలిగితే నీ కన్యాత్వం నశించకుండా నేను అనుగ్రహాన్ని ఇస్తున్నాను, నీకు ఎటువంటి దోషము రాదు సుమా. కన్యగానే సంతానం కలిగిన దోషం రాదని సూర్యభగవానుడు చెప్తున్నాడు. అందుకు సూర్యభగవానుడి ద్వారా కుంతికి సంతానం కలగడం అనేది మన మానుష శరీరాల ప్రకారం లెక్క కట్టడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ సంచజ్య భయమే వేహ క్రియతాం సంగమో మమ అమోఘం దర్శనం మహ్యం ఆహూతశ్చాస్మితే శుభే మత్ప్రసాదాన్నతే రాజ్ఞి భవితా దోష ఇత్యుత. నా వల్ల నేనిచ్చిన అనుగ్రహం వల్ల నీకు ఏ దోషము ఉండదు అని సాక్షాత్ సూర్యభగవానుడే చెప్పాడు. తద్వారా ఆమె సంతానం కలిగింది. అయితే ఈ సద్యోగర్భమే అప్పటికప్పుడే అతను కలిగాడు. ఆ కలిగినటువంటి వాడిని ఈ తల్లి ఏమి చేయాలా అని ఆలోచిస్తోందట. అప్పుడు తన యొక్క ఆంతరంగికమైన చెలికత్తె సహాయంతో నదిలో విడిచిపెట్టింది ఆ సంతానాన్ని. ఆ కన్యాదశలో ఉన్నప్పుడు లోకాపవాదం ఒకటి ఉంటుంది, భయము సిగ్గు మొదలైన దోషాల చేత ఆమె ఆ సంతానాన్ని విడిచిపెట్టింది. ఇది కూడా భగవత్ ప్రేరణయే, ఇందులో కుంతి దోషం ఏమీ అనడానికి లేదు. ఇక్కడ ఇది పరిశీలించవలసినది. అయితే ఏ విధంగా విడిచిపెట్టిందనడానికి భారతంలో మరొక చోట వర్ణన కనబడుతుంది. ఇక్కడ ఒక పేటికి తయారు చేసి, ఆ పేటికి ఎలా ఉందంటే చుట్టూ దానికి మైన ముందుట నీటిలో మునక్కుండా ఉండే విధంగా ఉన్న పేటిక. ఆ పేటికకి అందులో పిల్లవాడిని పెట్టిన తర్వాత పేటిక మూసి దానికి ఒక రక్షాబంధనం పెట్టి
ఒక దూర్వాంకురాన్ని రక్షగా పెట్టిందట. దీన్ని బట్టి దూర్వము యొక్క శక్తి తెలుస్తుంది మనకి. దూర్వాంకురాన్ని రక్షగా పెట్టి కుంకుమలో ముంచిన చేతి యొక్క ముద్రని దాని మీద పెట్టింది. అలాంటి పెట్టిని విడిచిపెట్టింది అంటే అది చేరవలసిన చోటుకు చేరే వరకు ఉండవలసిన రక్ష ఉంది అక్కడ. ఆ విధంగా పెట్టి విడవబడింది. అశ్వనది అనే నది అక్కడున్నది. ఆ నదిలో విడిచిపెట్టింది అమ్మ కుంతి. అక్కడి నుంచి అది క్రమంగా చర్వణ్మతి అనేటువంటి నదిలో కలిసి, అది యమునలో కలిసి, అక్కడి నుంచి క్రమంగా గంగలో కలిసి, అది అధిరథుడు రాధ అనే దంపతులు ఉన్న చోటుకు చేరింది. అధిరథుడు అనేటువంటి వాడు సూతవంశానికి చెందినటువంటి వాడు. అతడికి దొరికింది ఆ పేటిక. ఆ పేటికలో ఉన్న పుత్రుడు రాధా అధిరథుడికి పుత్రుడిగా పెంచబడ్డాడు. అందుకే రాధేయుడు అని చెప్పబడుతున్నాడు. అతడు పుట్టుకతోనే సహజమైన కవచ కుండలాలు ఉన్నాయి. అందులో విశేషంగా అదిత ఇచ్చిన కుండలాలుట అవి సహజమైన కవచం. అవి స్వర్ణకాంతులతో భాసిల్లుతున్నాయి. ఇలాంటి వసు అంటే సువర్ణము, సంపద, వీటితో కూడిన తేజస్సుతో ఉన్నాడు గనక అతడు వసుషేనుడు అని పేరు పెట్టారు క్రమంగా. ఈ వసుషేనుడు అనే నామంతో ఇతడికే నామాంతరం కర్ణుడు, రాధాపుత్రుడు గనక రాధేయుడు. ఈ విధంగా మనం పాండవుల జన్మం, ధార్తరాష్ట్రుల జననాన్ని చెప్పుకున్నాం. కర్ణజన్నాన్ని కూడా చెప్పుకునడం జరిగింది. అటుపై వివిధములైనటువంటి గాథల్లో మనం ప్రవేశిస్తూ మహాభారతంలో అనేకములైన అపోహలను తొలగించుకుంటూ వెళుతూ ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే శతశృంగంలో ఈ విధంగా పాండవుల జన్మం జరిగిందో అప్పుడు ఆ వార్త చేసిన వృష్టివంశము వారు, వృష్టివంశము అంటే వసుదేవుడు యొక్క వంశం వృష్టివంశం. ఆ వసుదేవుడు వెంటనే పురోహితుడిని పంపించేట వారికి నామకరణాదులు మొదలు జరిపించడానికి. ఆ పురోహితుడు వచ్చి, కశ్యప వంశీకుడైనటువంటి పురోహితుడు వచ్చి అక్కడ నామకరణాన్ని చేశారు. అక్కడ విద్యలన్నీ నేర్చుకుంటూ పాండవులు అభివృద్ధి చెందారు. కొంతకాలమైనప్పుడు ఒకనాడు ఏకాంతంలో విహరిస్తున్నాడు పాండురాజు. అతనితో పాటు మాద్రి కూడా విహరిస్తున్నదట. ఎందుకంటే శాపం యొక్క బలం ఎలా ఉంటుందంటే తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఏదో విధంగా అనుభవించక తప్పదండి. శాపబలం అలాంటిది. ఇంతవరకు చక్కగా కాలం గడిచింది. శతశృంగంలో వానప్రస్థ ధర్మంలో ఉన్నాడు మహానుభావుడు పాండురాజు. కానీ ఆయన విహరిస్తున్నప్పుడు మాద్రి కూడా ఆయనతో ఏకాంతంలో ఉన్నప్పుడు మాద్రిని చూసి ఆయన మనస్సు చలించింది. తత్కారణంగా ఆ మాద్రితో తాను సంగమించడానికి ప్రయత్నం చేసేప్పుడు మాద్రిని నివారిస్తున్నా ఆయన వినలేదు. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి అని చెప్పినట్లుగా. తద్వారా మాద్రితో ఆయన కలిసినప్పుడు వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. కిందముడనే ఋషి ఇచ్చిన శాప ప్రభావం చేత. నిన్న శాపం గురించి మనం చెప్పుకున్నాం. ప్రాణాలు కోల్పోయి పడిపోగానే మాద్రి భయంతో తిన్నగా కుంతి వద్దకు వెళ్ళి తీసుకువచ్చిందిట, చూపించింది. దుఃఖితురాలైంది కుంతి. మాద్రి దుఃఖితురాలైంది. ఇంత నా కారణంగానే జరిగిందని మాద్రి దుఃఖించింది. ఆ తర్వాత కుంతి తాను అతడితో పాటు దేహాన్ని త్యజిస్తాను అన్నది. ఇక్కడ భర్తని విడిచిపెట్టి ఉండలేక తాను కూడా దేహాన్ని త్యజించి పరలోకంలో భర్తను కలుసుకుంటాను. ఎందుకంటే అహం జ్యేష్ఠ ధర్మపత్ని జ్యేష్ఠం ధర్మఫలం మమ అవశ్యం భావినో భావాన్ మామాం మాద్రి నివర్తయ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దీన్ని బట్టి సహగమనం అనేది మనకు పూర్వకాలంలో ఉండేది గనక సహగమనం అనే దురాచారం హిందువులకు ఉంది అని అంటే మాత్రం మనం దాని వివరణ తెలుసుకుని సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆనాటి కాలంలో దివ్యలోకానికి భూలోకానికి అనుబంధం కలిగినటువంటి తెలిసినటువంటి మహాత్ములు వారు. అందుకు భర్త ఈ శరీరం విడిచిపెట్టినా అతడు సూక్ష్మదేహంతో దివ్య లోకాల్లో ఉంటాడు. ఆ లోకంలో మేము కలుస్తామని ఐచ్ఛికంగా తనంత తాను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి అగ్నిలో ప్రవేశించడం అనేటువంటిది ఐచ్ఛికము, అంతేకాని బలవంతము కాదు. ముఖ్యంగా ఆనాటి క్షత్రియ వంశాల్లో ఇది ఉండేది. ఇది తెలుసుకోవాల్సినది. దీనిలో అనేకములైన ఇతర కారణాలు ఏంటంటే తర్వాత వచ్చే శత్రువుల బారిన పడకుండా తమ పవిత్రతను కాపాడడానికి కూడా సాధ్వీములు లేని స్త్రీలు ఈ పనులు చేసేవారు. అది అలా చేయగలగాలంటే దానికి కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అది విశేషములు. ఆ ఆచారాన్ని ఇప్పుడు సమర్థిస్తున్నామని కాదు, కానీ పురాణాల్లో కలిగినప్పుడు కనిపించినప్పుడు మాత్రం దోషదృష్టితో చూడవద్దు. వారి మనస్సంస్కారాలకు నమస్కారం చేసుకుందాం, వాళ్ళ తపశ్శక్తికి మనం గౌరవిద్దాం. ఇక్కడ ఈ విధంగా కుంతి తనను తాను త్యాగం చేసుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడిందో, అన్విష్యామీగ భర్తారమహం ప్రేతవశంగతం ఉత్తిష్టత్వం విసృజ్యైనం మిమాన్ పాలయదారకాన్. నేను అతనితో పాటు ఊర్ధ్వలోకాలకి వెళతాను, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోని మాద్రికి చెప్తే మాద్రి ఎంత చక్కగా మాట్లాడుతోందంటే నేనే వెళ్ళాలి. ఎందుకంటే ఇతడు ఈ విధంగా అవడానికి కారణం నేను. రెండవది, నిజంగా చెప్తున్నాను, నేను బ్రతుకుంటే నీ పిల్లల్ని నా పిల్లల్లా చూడగలనో లేదో సందేహమే. కొందరు వ్యక్తిత్వాలు అలా ఉంటాయండి. తనది కాని సంతానాన్ని మరోలా చూస్తారు. కానీ నీ వ్యక్తిత్వం నాకు తెలుసు. నా సంతానాన్ని కూడా నీ సంతానంలా చూడగలిగే సంస్కారం నీకుంది గనక నా పిల్లల్ని కూడా నీ పిల్లల్లా చూస్తూ నువ్వు వీళ్ళని
కనిపెట్టుకుని పెంచి పోషించాలి అని కుంతికి అప్పజెప్పి మాద్రి తాను సహగమనం చేసింది. కుంతి తన పుత్రులతో అక్కడ నిలబడినప్పుడు ఋషులందరూ కూడా ఆమెను ఆశీర్వదించి, మేము నిన్ను తీసుకువెళ్ళి హస్తినిలో అప్పగిస్తాం, ధృతరాష్ట్రాదుల యొక్క రక్షణలో నువ్వు ఉండాలి, ఈ పిల్లలందరూ కురువంశానికి చెందినవారు గనక అక్కడికి చేరాలి అని చెప్పి శతశృంగంలో ఉన్న మహర్షులందరూ పాండవులను కుంతిని తీసుకుని హస్తినికి వచ్చారు. వారు వచ్చినప్పుడు మొత్తం విషాదంతో భీష్మాదులందరూ కూడా ఆయన ఎదుర్కొన్నారు. అప్పుడు ధార్తరాష్ట్రుడు చాలా దుఃఖితుడయ్యాడు. భీష్ముడు ఈ మహానుభావుడైన పాండురాజు మరణానికి భీష్ముడు దుఃఖితుడయ్యాడు. ఆ రావణం ఎలా వచ్చారంటే అస్థికలు తీసుకువచ్చారటండి. అక్కడ ఋషులు చేయవలసిన సంస్కారములు చేసిన తర్వాత పురోహితుడి ద్వారా అస్థికలు అక్కడికి తీసుకువస్తే అటు మాద్రి యొక్క అస్థికలు, ఇటు పాండురాజు యొక్క అస్థికలు, వీటిని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు వాటిని శ్రద్ధగా వివిధ వస్త్రముల్లో పెట్టి చందనాదులతో అర్చన చేసి జాగ్రత్తగా తీసుకువెళ్ళి ప్రేత సంస్కారాదులన్నీ చేశారు. చేయవలసినటువంటి కర్మలు ఔర్ధ్వదైహిక కర్మలు ఏవైతే ఉన్నాయో చేశారు. అవి చేసి మొత్తం పాటించవలసిన ఆశౌచములన్నీ పాటించి, అంటే 10 దివసములు అవి చెప్పబడతాయి కదా, ఆశౌచములన్నీ పాటించి అటు తర్వాత వారు నగర ప్రవేశం చేశారు శుద్ధులై అని వర్ణన ఇక్కడ మొత్తం చూపిస్తున్నారు. ఇలాంటి వర్ణనలు చూసినప్పుడు నాటి కాలంలో భారతీయుల ఆచారాలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి పాండవులు కురురాజ్యంలోకి చేరారు. ఇప్పుడు రాష్ట్రుడు ఎంతో బాధపడ్డాడు పాండురాజు మరణంతో. ఎందుకంటే పాండురాజు ఎంతో ప్రేమతో తనను చూసుకునేవాడు. అవన్నీ కూడా ధృతరాష్ట్రుడు గుర్తున్నాయి. అందుకు ఈ పిల్లలు ఆ పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఈ స్థితిలో సత్యవతిని పిలిచి వ్యాసదేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇప్పుడు నేను భవిష్యత్ ద్రష్టగా ఒక విషయం చెప్తున్నాను. మంచి రోజులన్నీ అయిపోయాయి సుమా, ఇక రానున్న రోజులన్నీ గడ్డు రోజులే. అతిక్రాంత సుఖాకాలాహ పర్యుపస్థిత దారుణాహ శ్వహ శ్వహ పాపిష్ఠ దివసాహ పృథివీ గత యవ్వన. ఇక రానున్నవన్నీ గడ్డు రోజులు. ఈ నేలకు యవ్వనం పోయినట్లే అనుకో అన్నాడు. అంటే యవ్వనం పోయిన తర్వాత వార్ధక్యం వస్తే ఎలాగ శరీరం శిథిలమవుతుందో అదేవిధంగా ఇప్పుడు భూమికి గడ్డు రోజులు ఏర్పడ్డాయి. ఇలాంటి నీ కళ్ళ ముందే క్రమక్రమంగా ఈ వంశంలో చూడరానివన్నీ చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది గనక ఎలాంటి రోజులు దాపురిస్తున్నాయంటే, ఇప్పుడు కలిగిన మొట్టమొదటి వాడైన దుర్యోధనుడున్నాడే, అతడి వల్ల మొత్తంగా కులక్షయం అనేది ఒకటి జరుగుతుంది, వంశక్షయం అనేది జరుగుతుంది. పైగా క్రమక్రమంగా ఆ ఏలుబడిలో రాజ్యమంతా కూడా లుప్త ధర్మక్రియాచారో ఘోరకాలో భవిష్యతి. ఆ దుర్యోధనాదులు ధర్మక్రియలను విడిచిపెడతారు. అందుకు అవన్నీ నువ్వు చూస్తూ భరించడం కష్టం గనక నీకు నేను చెప్తున్న సలహా ఏంటంటే, గచ్చత్వం యోగమాస్థాయ యుక్తావస తపోవనే. నువ్వు యోగ మార్గాన్ని అనుసరించి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి తపోవనంలో ఉండు అన్నాడు. ఎందుకంటే అనివార్యమైనటువంటి తన కుటుంబ దుఃఖాన్ని చూసే కంటే శాశ్వతమైన ఆత్మసుఖం కోసం నువ్వు ఇప్పుడు ప్రయత్నించాలి గనక నువ్వు అక్కడికి వెళ్ళి యోగాన్ని ఆశ్రయించు అని తన తల్లి అయిన సత్యవతికి వ్యాసదేవుడు చెప్పాడు ఇక్కడ. పైగా ఒకవేళ రాదరుచుకుంటే నీ కోడలను కూడా తీసుకువెళ్ళన్నాడు. అంటే వాళ్ళు కూడా భరించలేరు ఆ దుఃఖాన్ని. అప్పుడు ఆమె అంబిక అంబాలిక ఇద్దరి వద్దకు వెళ్ళింది. ముందు అంబిక దగ్గరికి వెళ్ళి చెప్పిందిట, నీ పుత్రుడి వల్ల, ఎవరు ధృతరాష్ట్రుడు, ఆ ధృతరాష్ట్రుడికి కలిగిన వాడి వల్ల వంశక్షయం అవుతుందని వ్యాసదేవుడు చెప్పాడు. నన్ను తపోవనానికి వెళ్ళమన్నారు, నేను వెళుతున్నాను. అంబాలికి కూడా నాతో వస్తుంది, నీకు కూడా రావాలనిపిస్తే నువ్వు రావచ్చు అని చెప్తే, అప్పుడు నేను కూడా వస్తున్నాను. అంబిక అంబాలిక సత్యవతి కలిసి రాజ్యాన్ని పరిత్యజించి యోగ మార్గాన్ని అనుసరించి తపోవనంలో నివాసానికి వెళ్ళారు వాళ్ళు. ఈ ఘట్టంలో కూడా ఈ పరిష్కారం కూడా మనం తెలుసుకోవాల్సింది, లేకపోతే తర్వాత వీళ్ళు ఏమయ్యారనే ప్రశ్న మిగులుతుంది కనుక తెలుసుకుంటున్నా అక్కడ. ఈ విధంగా మాద్రాక్షిస్త్వం కులస్యాస్య ఘోరం సంక్షయమాత్మన అని వ్యాసదేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళారు. ఇక ఇప్పుడు మనం కౌరవులు పాండవులు, నిజానికి వీళ్ళందరూ కురువంశానికి చెందినవారు కనుక కౌరవులు అనవలసిందే, కానీ వ్యవహారం కోసం మనం విడివిడిగా చెప్పుకుంటున్నాం కౌరవులు పాండవులు అని. కానీ ధార్తరాష్ట్రులు పాండవులు అనుకుంటే ఇంకా సరిపోతుంది. ఇక్కడ వీళ్ళ ఆటలు ఇక్కడ వర్ణిస్తాడు చాలా. ఈ ఆటల్లో కూడా దుర్యోధనుడు దుర్బుద్ధిని మనం తెలుసుకోవాలి. మహాభారతం వెళ్ళేటప్పుడు మొదటి జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్ళాలి. మొదటి చెప్పుకుంటూ వెళ్తే సంవత్సరం పడుతుందండి, అది అవస్థ. చెప్పకుండా వెళితే బోల్డని సందేహాలతో ఇళ్ళకెళ్ళవచ్చు. అటువంటిప్పుడు ఏది ప్రధానమైనవో వాటిని గ్రహించుకుంటూ జాగరూకతతో ఏకాగ్రంగా చెప్పడానికి ఒక శ్రమ ఇక్కడ కనబడుతుంది, శ్రద్ధ అక్కడ కనబడాలి. అప్పుడే సరైనటువంటి ఫలితం మనం తెలుసుకోవచ్చు. కానీ ఏకాగ్రంగా శ్రద్ధగా ఆసక్తితో విన్నటువంటి వారికి సందేహాలు ఉండడానికి అవకాశం ఉండదు అనుకుంటూ ఉన్నాం. అయినా ఉంటాయంటే తర్వాత చూసుకుందాం. ఇక్కడ పాండవులు కౌరవులు కలిసి ఆడుకుంటున్న ఆటలు పసితనం నుంచి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఏముందంటే పెదనాన్న చిన్నాన్న పిల్లలు
ఆడుకుంటూ తిరుగుతున్నారు. ఇందులో బాల్యం నుంచే వాళ్ళ సంస్కారాలు కనబడుతున్నాయి. అది తెలుసుకోవాల్సింది. మనం అంటూ ఉంటాం చిన్నపిల్లలు దేవుళ్ళు లాంటి వారండి అని. అదొక భ్రాంతి అండి. అప్పటికింకా వాళ్ళ దుర్మార్గం మొలక దశలో ఉంది కనుక కనబడదు. వాళ్ళ తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. అందుకు వాడు జీవుడి సంస్కారాలు కొన్ని పుట్టుకతోనే లోపల ఉంటూ ఉంటాయి. ఆ ఆటలాడుతున్న కాలంలోనే బయటపడ్డాయట. పైగా భీముణ్ణి భరించడం అందరికీ కష్టంగా ఉంది. వాడు సామాన్యుడు కాడు. అసలు పుట్టినప్పుడే అక్కడ స్నానానికి వెళుతున్నట్టు కుంతి ఎత్తుకుని వెళుతోందిట. ఒక్కసారి ఒక పులి గర్జిస్తూ మీదకి రాగానే వెంటనే పిల్లాడిని వదిలింది ఆమె భయంతో. ఆ పిల్లాడు రాయి మీద పడ్డాడు. ఆ పులిని వెంటనే చూసి పాండురాజు కొట్టాడు ఆ పులిని. కానీ ఈ పిల్లాడికి ఏమైందో అని చూస్తే ఈ పిల్లాడు పడినటువంటి కొండ పిండి అయిపోయింది. మరి అటువంటి పిల్లవాడు సామాన్యుడు అంటే మహాబల సంపన్నుడు అతడు. పైగా మహాబలుడు పుత్రుడు. మహాబలుడు అంటే వాయుదేవుడిగా ఆయన వీస్తే ఎవరు నిలబడగలడు, ఆయన పుత్రుడు ఆయన. అందుకు అతడి యొక్క ఆటలు ఉన్నాయే, ఈ ఆటలు నిజానికి అతడు సరసంగా ఒక్కడు కొట్టినా పళ్ళు మిగలడం కష్టం. అందుకు అతడితో ఆటలు కొంచెం కష్టమే. కానీ ఇన్ని ఆటలు ఆడుతున్న బాల్యాత్ నా ద్రోహ చేతసా, జాగ్రత్తగా చెప్పాడు. ఆయన కేవలం బాల్యమైన చేష్టలతో ఆడేడే తప్ప ద్రోహ బుద్ధి ఏమీ లేదుట. కానీ వీళ్ళ యొక్క బలము, వీళ్ళ యొక్క పరాక్రమము, అంటే ధర్మజుల్లో కనబడుతున్న తేజస్సు, అర్జునుల్లో కనబడుతున్న పరాక్రమం వాళ్ళు బాల్యదశలో ఉన్న అందులో వ్యక్తమవుతున్నాయి. అవి చూసి భరించలేక దుర్యోధనుడికి చాలా దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధితో అతను క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా దుర్బుద్ధి కూడా పెరుగుతున్నది. అతను ఒక ప్రణాళిక వేసేట, మనం ఎలాగోలాగా భీమసేనుని చంపేద్దాం. అప్పుడే చూడండి ఎలాంటి దుర్బుద్ధి ఉందో. అందుకని ఏదో కసితో పిల్లవాడిని చంపేద్దామని మాత్రమే కాదు, ఇందులో దుర్బుద్ధి తెలుసుకోవాలి. ఏమిటంటే ఇతను నిద్రిస్తున్న సమయంలో ఇతన్ని మనం నదిలో పడేద్దాం, జలంలో పడేద్దాం, కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే యుధిష్ఠిరుని అర్జున్ని బంధించవేద్దాం. అప్పుడు రాజ్యమంతా మనదే అవుతుంది. ఎందుకంటే నిజానికి రాజ్యం పాండురాజుది. తర్వాత భీష్ముల వారు వాళ్ళని పెట్టి పాలన చేశారు ఇంతకాలం. ఇప్పుడైనది. ఇప్పుడు పెద్దవాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు కలిగేకే దుర్యోధనుడు. కనుక పద్ధతి ప్రకారం యుధిష్ఠిరుడే రాజు కావాలి. ఇతనికి అప్పటి నుంచే తను రాజు కావాలనే కాంక్ష, అధర్మపు కాంక్ష దుర్యోధనుల్లో ఉందనడానికి ఇదే పెద్ద నిదర్శనం. మనం యుధిష్ఠిరుని అర్జున్ని బంధించేస్తే ఈ భూమిని ఇంకా నేనే పరిపాలించవచ్చు అని తన యొక్క సోదరులతో చెప్పి దానికోసం ఎదురు చూస్తున్నట్ట. దానికి ఒక ఏర్పాటు చేశాడు. అదేమిటంటే గంగా తీరంలో మనందరం కూడా వినోదంగా విహరించి అక్కడ ఆడుకుందాం అన్నారు. దీనికి ఉదక క్రీడనము అంటారు ఇక్కడ. అంటే నీటిలో ఆడుకోవడం. అది కూడా ఆటల్లో ఒక భాగం. ఆ ఉదక క్రీడ అనేది గంగా తీరంలో చేద్దామని చెప్పగానే మొత్తం భటులు అందరి చేత గుడారాలు అన్నీ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి అందరూ ఆడుకుంటూ తిరుగుతున్నారు. మంచి మంచి భోజన పదార్థాలు వండారు. పైగా చాలా ప్రేమగా ఆ రోజు భీముడికి భోజనం పెట్టేట్టు దుర్యోధనుడు. ఆ ప్రేమ చూసారు. భీముడే ఆశ్చర్యపోయాడు, ఇలాంటి ప్రేమ ఎప్పుడు చూడలేదయ్యా బాబు అని. ఇంకా తిను అని పెట్టేట. దాంట్లో కాలకూట విషయాన్ని కలిపాడు దుర్యోధనుడు. ఇక్కడి నుంచి పరిశీలిస్తే దుర్యోధన భక్తులకి చాలామందికి పాఠం ఇక్కడి నుంచే తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా దుర్యోధనుడి పక్షాన, కౌరవుల పక్షాన మాట్లాడుతూ పాండవుల్ని అవహేళన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి విమర్శలు గతంలో చేశారు. వాళ్ళకి సమాధానాలు పండితులు చెప్పారు. కానీ పండితులు సమాధానాలు చెప్పిన సమాధానాలు చదవకుండా మళ్ళీ రాక్షస బుద్ధులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ పుస్తకాలుగా వస్తూనే ఉన్నాయి. మనకు సందేహాలు కలుగుతూనే ఉన్నాయి. ఎందుకయ్యే ఇంత ఉన్నది అంటే కురుపాండవ యుద్ధంలో అనేక మంది మరణించారు. అందరూ వీరస్వర్గాలు అలంకరిస్తారా? కొందరు ఆ దుర్యోధన పక్షం వాళ్ళు ఎవరు మరణించారే వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పుట్టుంటారండి. పుట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంటారు. ఏం చేస్తాం? కనుకనే ఈ విషయంలో అలాంటి బుద్ధులు గోచరిస్తుంటాయి మనకి. దుర్యోధనుడు పుట్టుకు నుంచి అంత విషపు బుద్ధో చూడండి. ఇక్కడ ఆ కాలకుట విషయాన్ని పెట్టారు. పైగా ఆ కాలకుట విషయం పెట్టి అతన్ని బంధించి నీటిలో పడేసేట ఎవరి లేని సమయంలో. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఆ నీటిలో పడవేసిన తర్వాత అందులో భయంకరమైన సర్పాలు ఉన్నాయి లోపలికి వెళుతున్న కొద్దీ. ఆ సర్పములు కాటు వేసే భీముని. అయితే లోపల ఉన్నది స్థావర విషం. ఇప్పుడు ఇవి కాటు వేసేవి జంగమ విషం అనే శబ్దం వేశాడు. అవి కదులుతున్న సర్పములు ఎప్పుడైతే కాటు వేసాయో జంగమ విషయం లోపలికి వెళ్ళిందిట. ఆ లోపలికి వెళ్ళినటువంటి జంగమ విషం ఆ లోపల ఉన్న కాలకోట విషయాన్ని విరిచేసింది. దానితో అతనికి తిరిగి ఆ విషం పనిచేయకుండా అయింది కాలకోట విషం. పైగా కాటు వేస్తే పోని కూర దిగిందా అంటే నెత్తురైతే ఎక్కిందిగా, నెత్తుట్లోకి విషం వెళ్ళిందే తప్ప అతడి శరీరాన్ని చీల్చలేకపోయింది వాటి కూరలు. అంత దృఢమైనటువంటి శరీరం భీమునిది. పైగా అతడు మెలకు వచ్చింది. మెలకు రాగానే తన కాటు వేస్తున్న సర్పాలను చూశాడు. వెంటనే చేతితో విదిలించి కొట్టాట. ఆ సర్పాలను కొన్ని కాళ్ళతో తొక్కిపెట్టాడు. అలాగే సర్పాలు తన చుట్టుముట్టిన సర్పాలంటి ఎప్పుడైతే కూలదోస్తూ నశింపజేస్తున్నాడో మిగిలినటువంటి సర్పములు రక్షించని తిన్నగా నాగరాజు అని వాసుకు దగ్గరికి వెళ్ళి ఆ వాసుకు చూసాడు. ఇదేదో ఆశ్చర్యంగా ఉంది అని కొందరు సర్ప ప్రముఖులతో వచ్చాట ఈ పిల్లవాడి దగ్గరికి. ఆ సర్ప ప్రముఖుల్లో ఒక ఆయన ఉన్నాడు.
ఆయన పేరు ఆర్యకుడు. నాగజాతి చాలా విశేషమండి. దీని గురించి తెలియాలంటే భారతం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే భారతంలో నాగజాతి ఇవి దివ్యనాగములు. ఈ దివ్యనాగములు భూమి యందు సంచరిస్తూ ఉంటే దివ్యందు కూడా ఉంటాయి. అందుకే నమస్తే అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్యో సర్పేభ్యో నమః అని సర్పమంత్రములు ఉన్నాయి. ఈ సర్పజాతి విశేషాలు చాలా ఉన్నాయి. మాకెప్పుడు కనబడలేదంటే మనం కనబడకుండా ఉండడం కోసం, మనకు కనబడకుండా ఉండడం కోసం సర్పాలు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాయి. దివ్య సర్పాలు చాలా ఉంటాయి, వాటి ప్రభావాలు అనేది ఉంటాయి. అసలు భారతం ప్రారంభమే చాలా ఆశ్చర్యకరమైన అంశము. మొత్తానికి దివ్యమైన సర్పజాతుల్లో ఈ ఆర్యకుడు అనేవాడున్నాడే, అతడు కుంతీదేవికి తండ్రి అయిన సూరసేనుడికి మాతామహుడు. మాతామహుడు అంటే తెలిసిన విషయమే కదా, తల్లిగారి తండ్రి అంటే సూరసేనుడికి మాతామహుడు. కనుకనే మాకు చెందినటువంటి వాడు వీడయ్యా అని పోల్చుకున్నట్టు ఆయన. వెంటనే భీముడికి మంచి మర్యాద జరిగింది. చక్కటి విందులు మొదలైనవి ఇస్తూ ఆనందింపజేసేట. ఇప్పుడు ఈ లోపల అక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుడు వీళ్ళందరూ భీముడు కనబడలేదే అనుకుంటున్నారు. మనకంటే ముందే వెళ్ళిపోయాడేమో ఇంటికని వెళ్ళేట. వెళితే ఇంట్లో లేడు. కుంతితో చెప్పాడు యుధిష్ఠిరుడు బాధపడుతూ. అప్పుడు కుంతి పిల్లవాడికి ఏమైందా అని అన్ని చోట్ల వెతికించిందిట, కనబడలేదు. అప్పుడు విదురునితో చెప్పుకుంది. విదురుడు అప్పుడు భావన చేసి, ఇది ఏదో జరగరానిది ఏదో జరిగింది, కానీ నువ్వు బయటపడకు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నీ పిల్లల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, వాళ్ళు చాలా గొప్ప జీవితాలు కలిగినటువంటి వారు కనుక క్షేమంగా భీమసేనుడు వస్తాడు. ఈ లోపల ఎక్కడున్నాడు ఏమిటో ఆచూకీ తెలిసిన ప్రయత్నం నేను చేస్తానని. ఇలా 7 రోజులు గడిచిపోయిందండి. ఇక్కడ ఈడికి నాగలోకంలో అన్ని మర్యాదలు. ఒక అద్భుతమైనటువంటి రసాయనం ఒకటి ఇచ్చారట వాళ్ళు. ఈ రసాయనం కానీ పానం చేస్తే 10,000 ఏనుగుల బలం లభిస్తుంది. చూసారా, దుర్మార్గుడు ద్రోహం చేసినా అది సన్మార్గుడికి లాభం అవుతుంది అని దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఇక్కడ. దుర్యోధనుడు ఎంత చక్కగా మరింత బలం ఇచ్చి పంపిస్తున్నాడో చూడండి ఇక్కడ. మొత్తానికి ఆ రసాయనం పానం చేయగానే ఒక్క గుక్కలో కుండెడు రసం తాగేట మహానుభావుడు. నాగాయుత బలుడయ్యాడు. అటుపై వివిధములైనటువంటి శక్తులను కూడా అతనికి అందజేశారు. భీముడు క్రమంగా ఒక సర్పము వెలికి తీసుకొచ్చింది ఆయన్ని. అప్పుడు భీముడు తిన్నగా కుంతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేట. అప్పుడు యుధిష్ఠిరుడు పక్కకు పిలిచి, జరిగింది నీ మనస్సులోనూ పెట్టుకోగాని ఎవ్వరికి చెప్పకు అని చెప్పాడు. ఇది యుధిష్ఠిరుని యొక్క గొప్పతనం. ఎందుకంటే సౌమనస్యంతో అంతా పరిష్కరిద్దామని. ఎందుకంటే ఈ గొడవలన్నీ ఈ వయస్సులో ఉంటాయి, తర్వాత అందరం కలుస్తాం. అందుకే నువ్వు ఎవరికి చెప్పక సుమా అని. విదురుడు కూడా ఈ మాటకు చాలా సంతోషించాడు. కుంతి కూడా మౌనం వహించింది. ఇలా కాలం గడుస్తోంది. క్రమంగా వీళ్ళందరూ అన్ని విద్యల్లో శిక్షితులవుతున్నారట. వాళ్ళకి విద్య నేర్పిన వాడు ఎవరయ్యా అంటే కృపాచార్యుడు. ఇతని పుట్టుక చాలా విశేషమైనటువంటి పుట్టుక. గౌతమ వంశానికి చెందిన శరద్వత్ గౌతముడు అనేటువంటి మహర్షి, ఆయన యొక్క పుత్రుడు ఈ కృప అని చెప్పబడేవాడు. ఈ పుత్రుడు ఎలా కలిగాడంటే మహర్షి కనుక, మహర్షి యొక్క తేజస్సు అరణ్యమునందు ఒక దర్భ పొదలో కలిగిందిట. అది ఆ తేజస్సు 2 రూపాలు ధరించింది, ఒక స్త్రీ రూపం, పురుష రూపం. వాళ్ళు పిల్లలు పెరిగి ఆడుకుంటూ ఉంటే అటువైపు వెళ్ళినటువంటి శంతను చక్రవర్తి ఆ పిల్లల్ని తీసుకొచ్చాడు. ఎవరు దిక్కుమొక్కు లేకుండా ఉన్నారని తీసుకొచ్చి తాను పెంచేట వాళ్ళిద్దరిని. తన పిల్లల వలె పెంచాడు. అయితే కృపతో పెంచాడు గనక కృప అని పేరు పుత్రుడికి పెట్టాడు, కృపి అని పేరు ఆమెకు పెట్టాడు. కృపి, కృప ఈ పేర్లు పెట్టి శంతనుడు తన బిడ్డల వలనే పెంచాట. ఏనాడో పాండవుల కంటే పూర్వం ఎప్పుడో కథ ఇది. ఆనాడు ధృతరాష్ట్రుడు మన పాండురాజు అక్కడికంటే ముందు ఉన్నటువంటి కథ కదా. మరి శంతను చక్రవర్తి తెచ్చాడని ఎప్పటి కథ ఇది అంటే పాండవులు వచ్చే సమయానికి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పిల్లలు పెరుగుతున్నారన్న విషయం దివ్య దృష్టితో శరద్వత్ గౌతముడు తెలుసుకున్నాడు. ఎందుకంటే స్త్రీ అపేక్ష లేకుండా కలిగిన సంతానం అది, ఒక దివ్య సంతానం. ఇలాంటి సంతానాలు అనేక పురాణాల్లో కనబడుతుంటాయండి. 1, 2 అంటే కల్పనను తోసిపుచ్చవచ్చు, కానీ ఈ పుట్టుకలు చాలా చిత్రంగా ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే అతడు మహర్షి, తపస్సంపన్నుడు, మర్చిపోవద్దు. దీని గురించి మరింత వివరణ మరొక సందర్భంలో మనం తెలుసుకుంటాం.